కోడిపుంజుకి కానీ కోడి పెట్టకి కానీ ఇంజెక్షన్ చేసినప్పుడు చాలా జాగ్రత్త అయితే తీసుకోవాలండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఫార్మ్స్ అండి. నేను మీ సతీష్. సో ఫ్రెండ్స్, అందరికీ ఫస్ట్గా వచ్చేసి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి ఒక చిన్న టాపిక్ మీద అయితే మనం మాట్లాడుకుందాం. సో ఆ టాపిక్ ఏంటనేదంటే, మన కోళ్ళన్నీ కూడా సజ్జలు అయితే పడిపోయినాయండి. సో సజ్జలో పడిపోయినాయి అని చెప్పిన వెంటనే మన వాళ్ళు చాలామంది కూడా, అంటే మన ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు, కానీ నేను చాలా దిక్కునైతే చూశానండి. సజ్జ అంటే ఏంటనేది కూడా తెలియని వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు మన ఫీల్డ్లో. సో ఆ సజ్జ అనేది ఏంటి, అలాగే మనకి సజ్జు ఇడిసే టైంలో మనం ఎటువంటి ఫీడ్ ఇచ్చుకోవాలి, ఎటువంటి ఫీడ్ ఇచ్చుకుంటే వాటి బొచ్చు తొందరగా ఊడిపోయి తొందరగా అంటే హెల్తీగా వస్తాయి, ఒకవేళ రాకపోతే ఎటువంటి మెడిసిన్ వాడుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో చాలామందికి కూడా ఈ సజ్జ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా తెలుసుకోవాలన్న ఒక తాపత్రయం ఉందన్నమాట. సో ఈ వీడియో వల్ల కొంతైనా వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే మీకు ఈ వీడియో ఉపయోగపడ్డదో లేదో కూడా కామెంట్ రూపంలో నాకైతే ఖచ్చితంగా చెప్పండి. సో ఫ్రెండ్స్, మన కోళ్ళన్నింటిని కూడా మీకు చూపిస్తానండి. మన పెట్టలు అలాగే మన పుంజు కూడా ప్రస్తుతానికి అయితే మొత్తం అన్ని సజ్జలో పడిపోయిన తర్వాత ఫస్ట్ కూడా మనం చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు దాకా మనం బ్రీడింగ్లో అయితే ఉంచాం కదా, బ్రీడింగ్లో అయితే వేయొద్దండి. ఖచ్చితంగా బ్రీడింగ్లో అయితే వేయకూడదు. ఎందుకంటే చాలామంది ఈ టైంలోనే పట్టించుకోరు. అంటే దానికి అయ్యే ఈకలు ఊడిపోతున్నాయి, దానికి అయ్యి వచ్చేస్తాయి కదా అనుకుంటారు. సో అదైతే కరెక్ట్ కాదండి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఈ ఈకలు ఊడి టైంలో ఎలా ఉంటుందంటే, మన కోళ్ళకి ఒళ్ళంతా పచ్చి పుండు టైప్ ఉంటుంది అనమాట, ఊడిపోతాయి కదా, అవి మళ్ళీ కొత్త రక్తంతో బొచ్చు అనేది వస్తూ ఉంటుంది. ఆ వీకులు అనేది వస్తూ ఉంటాయి అనమాట. గొట్టాల టైపు రెడీ అయ్యి, మీరు మన ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చాలామంది తెలుస్తుంది, అవి దగ్గరగా కూడా చూపిస్తాను మీకు. అలా రెడీ అయ్యి వస్తాయి కాబట్టి సో చాలా ఇబ్బందిగా అయితే ఉంటాయి. అలాంటి టైంలో పెట్ట కానీ పుంజి కానీ సరిగ్గా క్రాస్ అవ్వకపోవడం, ఆ స్వనం అంతా కూడా వేస్ట్ అయిపోవడం. సో అలా వేస్ట్ అయిపోయి గాలి గుడ్ల కింద లేకపోతే అనగబెట్టిన పిల్లలు కరెక్ట్గా రాకపోవడం ఇలాంటివి జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరైతే ఖచ్చితంగా బ్రీడింగ్లోంచి అయితే తీసేయండి. బ్రీడింగ్లో అయితే వేయొద్దు. నేనైతే చూడండి, మన పెట్టలన్నింటిని కూడా సెపరేట్ అయితే చేశాను. అలాగే మన పుంజుని కూడా పచ్చకాయని కూడా సెపరేట్ అయితే చేశానండి. మనం సజ్జలో ఉన్నప్పుడు, అంటే సజ్జు ఇడిచేసేటప్పుడు మనం హెల్దీ ఫుడ్ అనేది ఇచ్చుకోవాలండి మన పుంజులకు కానీ పెట్టలకు కానీ. చాలామంది ఏం చేస్తారంటే, హెల్దీ ఫుడ్ అంటే గంటలు సోళ్ళు అలాంటివి మన పెట్టలకు కూడా పెట్టేస్తూ ఉంటారు. పెట్టలకు అనేది అసలు గంటలు సోళ్ళు వేయొద్దండి. ఎందుకనంటే, పెట్టలకు గంటలు సోళ్ళు వేస్తే గుడ్డు పెంక్ అనేది ఏది ఉన్నదో ఆ గుడ్డు పెంకి దళసరి అయిపోద్ది అనమాట. అంటే పిల్లలు ఏ టైంలో అంటే 21 రోజుకి పిల్ల అయితే వస్తుంది కదా, అది పగలగొట్టుకునే టైంలో అది తొందరగా పగలదు అనమాట. సో పగలక ఆ గుడ్డు అయితే గుడ్డులోంచి పిల్ల అయితే బయటికి రాక చనిపోతూ ఉంటుంది. సో అలాంటి టైంలో మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ప్రాక్టికల్గా మీరు చూసారు కూడా, మన వీడియోలో మీకు చూపించాను. సో అలా ఎవరు కూడా చేయొద్దండి. పెట్టలకి హెల్దీ ఫుడ్ అని అంటే మనం గుడ్డు ఇచ్చుకోవచ్చు. మనం గుడ్డు ఉడకబెట్టించుకుంటాం కదా మన పుంజులకి ఇచ్చినట్టు, అలాగే పెట్టలకు కూడా ఇచ్చుకోవచ్చు. పెట్టలకు కానీ పుంజులకి కానీ గుడ్డు కానీ లేకపోతే రొయ్యి పుట్టు అవి ఉంటాయి కదా, అవి కూడా వాడచ్చు. అలాంటివి వాడితే కొంచెం హెల్దీగా మనకి ఈ ఊడిపోయిన వెంట్రుకలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం హెల్దీగా రావడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మన పుంజుకి అలాగే పెట్టలను కూడా మీకు చూపిస్తాను నేను, అవి ఎలా ఊడిపోయినాయో అలాగే గొట్టాలు ఎలా రెడీ అయ్యి వస్తాయో అవి కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఒకవేళ మీరు ఎంత హెల్దీ ఫుడ్ ఇచ్చి ఎంత హెల్దీగా చూసుకున్నా కానీ, ఇంత నీట్గా చూసుకున్నా కానీ, ఒకవేళ కరెక్ట్గా మీకు సజ్జ అనేది రావట్లేదు అనుకోండి మీ కోళ్ళకి, అది తొందరగా రావడానికి ఊడి ఈకి తొందరగా ఊడిపోయి వచ్చే ఈకి తొందరగా రావడానికి ఇంజెక్షన్ అయితే ఉంటుంది. ఆ ఇంజెక్షన్ కూడా పేరు నేను చెప్తాను వీడియో చివరిలో, అది కూడా చివరి వరకు చూడండి. సో ఫ్రెండ్స్, మీకైతే చెప్పాను కదండి, వీటికి వచ్చి గొట్టాలు ఎలా ఉంటాయో చూపిస్తానండి. అంటే ఇడిచి ఈ ఊడిపోయిన తర్వాత కొత్తగా వచ్చే ఎంట్రుకు ఎలా ఉంటుందో మీకు చూపిస్తానని చెప్పాను కదా. సో చూడండి, ఇప్పుడు అయితే చూపిస్తాను. ఇది మన నల్లపెట్ట. సో ఇదైతే చాలా బలంగా ఉండేది, ఇప్పుడైతే 3 కేజీల దాకా ఉండేదండి. ఇప్పుడైతే తగ్గిపోయింది, 2 కేజీలు అయితే అయిపోయింది. సో ఎందుకంటే ఇది ఇప్పుడు సజ్జలో ఉంది కాబట్టి. సో చూపిస్తాను చూడండి గొట్టాలు అవి చూస్తున్నారుగా. చాలామందికి తెలుసండి, ఒక తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. చూడండి, ఇవి అయితే గొట్టాలన్నమాట. దీన్నంతా కూడా సో ఇది ముట్టుకుంటే చాలా నొప్పిగా అయితే ఉంటుంది అనమాట వీటికి. సో ఇవి తొందరగా రావడానికి మనం హెల్దీ ఫుడ్ అయితే ఇచ్చుకోవాలి. ఇలాంటి టైంలో చెప్పాను కదండి, బ్రీడింగ్లో మాత్రం అసలు ఉంచొద్దు, ఎవరు పట్టించుకోరు. సో ఇదే మనకు చాలా ఇంపార్టెంట్. ఇలాంటి టైంలో మనం జాగ్రత్తగా చూసుకుంటేనే
వీటికైతే కరెక్ట్గా ఊడిపోయే వెంట్రుక తొందరగా ఊడిపోద్ది, వచ్చే వెంట్రుక కూడా చాలా హెల్తీగా తొందరగా అయితే వస్తుంది అనమాట. ఒకవేళ రాని పక్షాన్ని కూడా నేను ఒకటి మెడిసిన్ ఉంది, ఆ మెడిసిన్ కూడా ఈ వీడియోలో చివరిలో చెప్తాను, ఖచ్చితంగా చూడండి. అలాగే మన డేగపెట్ట అవి కూడా సజ్జలో పడిపోయి నేను చెప్పాను కదండి, అవి కూడా మీకు చూపిస్తాను చూడండి. వీటిని కప్పెట్టిన కూడా అంటే ఇంటిలో అయితే ఊడిపోయి ఉన్నాయో చూపిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇదిగోండి మన డేగపెట్ట కూడా సజ్జలో ఉందన్నమాట. సజ్జలో ఉంటే కోళ్ళన్నీ కూడా చాలా నీరసంగా ఉన్నట్టయితే అనిపిస్తాయి. అంటే ఎందుకంటే చెప్పాను కదా, పచ్చి బాలంత్రాలు ఉన్నట్టుంటాయి అన్నమాట దాన్ని ఒళ్ళంతా కూడా, అందుకని చాలా నీరసంగా అయితే ఉంటాయి. సో కింద చూడండి ఎన్ని వెంట్రుకలు అయితే ఊడిపోయాయో, మొత్తం పట్టుకుంటుంటే పెట్టను కానీ పుంజిని కానీ అలా ఊడిపోతుంది అనమాట. సో ఇదిగోండి ఫ్రెండ్స్ మన పచ్చకాయకి వచ్చేసి, సో ఇది కూడా చాలా నీరసంగా ఉన్నట్టే ఉంది, కోడిపుంజు చూస్తే తెలిసిపోద్ది మీకు, చాలా యాక్టివ్గా ఉండేది. సో ఇప్పుడైతే కొంచెం డల్గా ఉంటుంది, ఎందుకంటే ఇదైతే మొత్తం సజ్జలు అయితే పడిపోయింది అనమాట. నేనైతే నార్మల్గానే హెల్దీ ఫుడ్ ఇచ్చి కోళ్ళు హెల్దీగా ఉండడానికి చూస్తానండి. మెడిసిన్లు అనేది ఎక్కువగా నేను ఎంకరేజ్ అయితే చేయను. ఒకవేళ మనం ఎలా చూసుకున్నా సరే, ఒకవేళ రావట్లేదు అనుకోండి సజ్జ అనేది, నేను ఇప్పుడు చెప్పే ఇంజక్షన్ అయితే మీరు ఖచ్చితంగా వాడండి. ఆ ఇంజక్షన్ పేరు ఏంటంటే విటమిన్ AD3 అండి, విటమిన్ AD3 ఇంజక్షన్ అనమాట. సో వెటనరీ షాప్లోకి వెళ్ళి అడగండి, ఇస్తారు ఖచ్చితంగా. సో అది వచ్చేసి నేను చెప్పాను కదండి, 3 రోజులకి 1 ml అయితే చేయాలన్నమాట. పైన చేస్తే మాత్రం పుండు అయితే పడిపోద్ది, చాలా లోతుకైతే గుచ్చి ఆ ఇంజక్షన్ అయితే స్లోగా అయితే చేయాలన్నమాట. సో వీడియో అయితే ఇంతేనండి, వీడియో చివరి వరకు చూసారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.